మన హైదరాబాద్ ఉప్పల్ కాడనొల్ల పట్టపగిలిటి మిట్ట మధ్యాహ్నం అగో పాపంకి పెద్దవాడు కూడా అడుగేసుకుంటా మెల్లగా ముంగటికి నడుకత్తాంది కదా. ఆమె వెనకనే ఒకడు నడుచుకుంటూ వస్తాడు. లెఫ్ట్ రైట్ అనుకుంటా. చుట్టుముట్టు ఎవ్వరు కూడా లేరు. అంతల్ని ఏమైందంటే పోషిని విని చేతులు ఇరిగిపోను గిట్ల మోపైండేందుల్లా. పాపం ఈ అవ్వ మెడలకెళ్ళి గొలుసు గుంజుకొని పారిపోతూనే ఉన్నది కదా. అగో చెప్పులు ఇడిచి మరి ఆడికెళ్ళి ఊరుకుడు పెట్టిండు. పాపం ఈ అవ్వకు ఏం అర్థం కాక ఈమె కూడా వెనక్కు కురికింది. కానీ దొరకడనుకున్నా దొరికిండోల్లా. జరసేపు అయినాక జనాలు వీటి ఆగబట్టి వాళ్ళ స్టైల్ సన్మానం చేసిర్రు. అగో కాదు వీనికి ఏం పోయే కాలం వల్ల కాలు రెక్కలు మంచిగానే ఉండే పడుచు పోరల నెక్క ఉన్నాడు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా. లేకుంటే బస్ స్టాండ్ల బజ్జీల బండి పెట్టుకున్నా దినామి ఎంతో కొంత పైసలు వస్తాయి. ఈ దొంగతనాలు చేసుడేంది వీళ్ళకు ఎంత చెప్పినా బుద్ధి జ్ఞానం అనేది రాదుర్లా అన్నట్టు మన కాడ గట్ల జరిగితే సేమ్ టు సేమ్ ఇసొంటిదే గా ఉత్తరప్రదేశ్లో కూడా అయింది. అగో గీ గల్లీలా ఒక అక్క నడుచుకుంటూ పోతాంది. పాపం ఆమెకు ఏం రందులు ఉన్నాయో ఏమో. ఆమె వెనకనే 2-3 వస్తాండు. అగో జూడిగా వీళ్ళేసి వామో కళ్ళు మూసి తెలిసేంతనే గొలుసు ఎత్తుకోబోతురు. అటోడు అటు వేయండు, ఇటోడు ఇటు వేయండు. ఈ అక్కనేమో ఎటు పోవాలో అర్థం కాక పాపం రంది వాడుకుంటూ పోతుంది. ఇంకానే దొంగతనం చేసేటప్పుడు పీటీ ఉసేస బోల్టు లెక్క ఎట్లు ఉరికిర్రో. పోలీసులకు దొరికినాక ఎట్లా పోతురో చూడు. ఇగో గిట్ల పోపేరోళ్ళ దొంగలు. అందుకే జర నగలు గిగలు వేసుకొని రోడ్ల మీదకి రాకపోవుడే న్యాయం అనిపిస్తున్నది. జర మీరు హుషారుతోనే ఉండాలి. ఏమంటున్నా?